Hey guys, welcome to my channel Sam You. If you are new here, I create content on fun, fashion, food and beauty. If that makes you interesting, please subscribe to my channel. And today vlog is going to be like so much fun and thrill. మీరు ఆల్రెడీ thumbnail చూసుంటారు. Yeah, that is sisters, the troublemakers. మీరు ఎవ్రీ ఫ్యామిలీలో ఒకరిని చూసింటారు. ఎల్డర్ సిస్టర్స్కి ఎప్పుడు యంగర్ సిస్టర్స్ ట్రబుల్ చేస్తూనే ఉంటారు. అండ్ షీఈ్ వన్ ఆఫ్ దట్. ఓకే, చాలా స్టోరీస్ ఉంటాయి. అండ్ షీఈ్ మై సిస్టర్ స్నేహ. ఐఎమ్ ఇంట్రడ్యూసింగ్ హర్ టు మై ఛానల్. వెల్కమ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. మీరు ఆల్రెడీ thumbnails చూసే ఉంటారు. ఓవర్ నైట్లో సిస్టర్స్ ఇద్దరు స్టేట్స్ మారిపోయారు. ఎలా? Oh my god, this is such a thrilling story, guys. And ఇప్పుడు చెప్పుకోవడానికి yeah, you don't dominate me, like let me say. Okay, yeah. See, like ఇప్పుడు చెప్పుకోవడానికి ఇట్స్ ఫన్ అలా ఉంటుంది, మీకు వినడానికి మాకు చెప్పడానికి. బట్ ఆ సిచ్యువేషన్లో మాత్రం చాలా లైక్ అడ్వెంచర్ అని చెప్పలేము, థ్రిల్లింగ్ అని చెప్పలేము, ఏమో ఇట్ వాజ్ సో తిక్కమక్క. అండ్ విల్ గెట్ టు నో, లైక్ వీడియోలకు జంప్ చేస్తే మీకు అర్థమవుతుంది ఎన్ని చేసాము, ఎలా దాటుకొని ఓవర్ నైట్లో అటు నుంచి ఇటు నుంచి అటు ఎలా వెళ్ళాము. విల్ గెట్ టు నో. Yes guys, let's get into the video. Okay, ఇంకా స్టార్ట్ చేస్తే లక్ష్మీ గణపతి ఫిల్మ్స్ అలా ఉంది గైస్. వీ థాట్ నేటివ్కి ఒక ఫెస్టివల్కి రావాలి అనుకున్నాము. యూజువలీ మేము బస్సే తీసుకుంటాం అండ్ దట్ ఈస్ సేఫ్. మాకు నెవర్ ట్రావెల్ ఇన్ ట్రైన్ గైస్. కానీ ఆ రోజు ఎందుకో అంటే ప్లాన్ లేకుండా ఊరికి రావడానికి, కానీ ఎందుకో ట్రైన్లో వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం. అండ్ దట్ వాజ్ నాట్ అ గ్రేట్ డెసిషన్ అట్ ఆల్. ఎస్ గైస్, నాట్ అట్ ఆల్. ఏమైంది అంటే ఎందుకు ట్రైన్లో వెళ్ళాలనుకున్నామంటే బిఫోర్ దాట్ we thought of going for bus for 3 o'clock itself. You know, like I was like, no, I haven't in a train, we can easily go in train. ఇంత ఫ్రీగా ఇంత నీట్గా ఉంటుంది, ఆరామ్సే వెళ్ళొచ్చు, ఎక్కువ బస్ ఎక్స్చేంజ్ ఉండదు, ఇక్కడ ఎగితే ఎక్కడ దిగేయచ్చు, అండ్ డాడీ విల్ కమ్ అండ్ పిక్ అండ్ వాజ్ నా ఐడియా. అండ్ నేను ఎన్నోసార్లు చెప్పాను గైస్, వద్దు బస్లో వెళ్దాము, లేకపోతే నెక్స్ట్ డే అర్లీ మార్నింగ్ బస్ తీసుకొని బస్కే వెళ్దాం అన్నాను. అండ్ షీ వాజ్ లైక్ వద్దు ఈరోజే వెళ్దాము, ట్రైన్కి వెళ్దాం. నాకు అప్పుడే కొట్టాల్సింది గైస్. మీ అమ్మాయి ఎంత ఫోర్స్ చేస్తుందంటే ఏదో పెద్ద పెంట ఉంటుంది అనేసి. యా ఓకే, ఇంకా రెడీ అయ్యాము, స్టార్ట్ అయ్యాము వెళ్ళడానికి. వెళ్ళి ఇంకేం పీజీ నుంచి బయట వచ్చాము. మేము ఒక టర్న్ అవ్వాలి అక్కడ లైక్ నో క్యాట్ అండ్ డాగ్ లైక్ ఇద్దరు ఫైట్ చేసుకుని ఫోర్ వచ్చేసాయి గైస్. మాకు అప్పుడే లైక్ ఓ వాట్ ఈస్ దిస్, క్యాట్ అడ్డం వచ్చింది గైస్. క్యాట్ అడ్డం వచ్చింది అంటే కొంచెం సేపు కూర్చొని వాటర్ తాగి నిదానంగా ఎలా చెప్పింది. అంటే ఎందుకు అంటే లైక్ యూనో ఏమైనా అంటే అప్పటి నుంచి దే బిలీవ్ దట్ ఏమైనా ఇట్లా క్యాట్ ఇట్లాంటివి ఏమైనా అడ్డం వచ్చినప్పుడు కొంచెం చెడుగా ఏమైనా అవుతుంది, వెళ్ళకూడదు కాసేపు అని దే బిలీవ్ దట్. అండ్ అది చెప్పి మాకు మైండ్లో అలా ఫీడ్ అయిపోయింది. అండ్ ఓకే అలా అయింది. మాకు వాజ్ లైక్ ఓ ఏంటిది, లైక్ అప్పుడే మాకు వెళ్ళకుండా ఆగిపోవాల్సింది. ఇట్ వాజ్ అ కాషన్. జోష్లో ఉన్నాం. యా అంటే నేచర్ కూడా మాకు సైన్ ఇచ్చింది వద్దు అని. అయినా కూడా ఇట్ వాజ్ లైక్ ఓకే విల్ గో. అండ్ వి జస్ట్ స్టార్ట్ ఫర్ 1 minute అండ్ వి లెఫ్ట్. వెళ్ళాము అండ్ స్టేషన్కి అయితే వెళ్ళిపోయాము, టికెట్ తీసుకున్నాము, ప్లాట్ఫామ్కి వచ్చేసాము. లైక్ ఫుల్ చిల్ అండ్ జాలీ మోడ్. ప్లాట్ఫామ్కి వచ్చాము అండ్ చాలామంది మేము చూసాము ఎవరినైనా తెలిసిన వాళ్ళని ప్లాట్ఫామ్లో. అంటే ఎవరిని చూడలేదు, అంటే మా రూట్ కాబట్టి తెలిసిన వాళ్ళు ఎవరో ఒక్కరు ఇద్దరైనా ఉంటారు. విన్స్ ఎనీవన్ ఓకే ఎవరు లేదు అనుకొని అలానే సైలెంట్గా ఉండిపోయాను. దట్ వాజ్ నాట్ వీకెండ్, వీక్ డే. సో వీక్ డేస్ మ్యాక్సిమం ఎవరు రారు. సో ఇంకేమి 6:30 6:45కి ట్రైన్ గైస్. 6:45కి ట్రైన్ వచ్చేయాలి. అండ్ నాట్ లైక్ 6:40, లైక్ 6:30 ఇంకో 6:40 లోపు లైక్ ఇప్పుడు అన్నా రావచ్చు. అండ్ ద బిగ్ మెస్ ఏంటంటే అక్కడ యలహంక రైల్వే స్టేషన్లో జస్ట్ 3 platforms ఉంటాయి.
అంటే డిఫరెంట్ రూట్స్ అన్నీ ఒక 3 ప్లాట్ఫామ్స్ యూస్ చేస్తారు. ఫర్ సపోజ్ ఇప్పుడు 15 రూట్స్ ఉంటాయి అనుకో, ఒక ప్లాట్ఫామ్ 5గా అలా డివైడ్ చేస్తారు. టైమింగ్స్ డిఫరెంట్ ఉంటాయి, లైక్ 5 minutes వేరీ అవుతుంది. వీ డోంట్ నో దట్ బికాస్ ఐ నెవర్ ట్రావెల్ త్రూ యలహంక. I traveled only once. I traveled only once. She traveled once with one of our close relative, and she's also our friend. Yeah. And also ఇంకో అమ్మాయి నా ఫ్రెండ్ ఉండింది. షీ వాస్ ఫ్రమ్ అనదర్ స్టేట్, అండ్ ఆమె ఇంకా లీవ్ ఉంది అంటే నాతో పాటు మా ఊరికి వస్తా అన్నది. సో ఇంకా మేము ముగ్గురము ట్రైన్ తీసుకున్నాం. ఆ రోజు దట్ వాస్ ద ఫస్ట్ ఎవర్ టైం నేను నా లైఫ్లో ట్రైన్ తీసుకోవడం. అండ్ తనకు ఒక అమ్మాయికి తెలుసు కాబట్టి ఎలా వెళ్ళాలి ఏమని, సో కాన్ఫిడెంట్ ఇంకా వెళ్ళామని. షీ యూస్ టు ట్రావెల్ ఇన్ ట్రైన్ లాట్ కాబట్టి తనకు బాగా తెలుసు అని దే ట్రస్టెడ్ హర్ అండ్ దే కేమ్. ఓకే, అలా వెళ్ళి సో షీ థాట్ లైక్ ఓకే నెక్స్ట్ టైం నేను వెళ్ళొచ్చు అని. ఒక్కసారి వెళ్ళాను, ఇంకా నేను అన్ని చూసుకున్నాను. ఓకే ఇంతేనా, ఇట్ ఇస్ దాట్ సింపుల్. అలా అనుకుంది. సో అనుకున్నాను. కమింగ్ టు దిస్ అంటే ఈ ప్లాట్ఫామ్ థింగ్స్కి వస్తే, ఐ ట్రావెల్డ్ త్రూ ఫ్రమ్ మెజెస్టిక్ అయితే నేను ఎప్పుడు ట్రైన్ తీసుకునేదాన్ని. వెన్ ఐ కేమ్ రీసెంట్లీ టు బెంగళూరు, అప్పుడు నేను ట్రావెల్ చేసేదాన్ని ట్రైన్లో. అండ్ మెజెస్టిక్లో డిఫరెంట్ గైస్ అంటే ప్లాట్ఫామ్స్ ఎక్కువ ఉంటాయి, యూ డోంట్ కన్ఫ్యూజ్. అండ్ ట్రైన్ నంబర్ అంటే అప్పుడు నేను చూసుకునేదాన్ని ట్రైన్ నంబర్స్, టైమింగ్, ఎవ్రీథింగ్. నేను ఒక్కదానే ట్రావెల్ ఎప్పుడు చేసినా ఐ మేక్ ష్యూర్ నేను అన్ని 2-3 times క్రాస్ చెక్ నేను తీసుకుంటాను. అండ్ ఐ డోంట్ ట్రస్ట్ సో ఈజీలీ. సో అలా చూసుకొని నేను వెళ్ళేదాన్ని. అండ్ మోరోవర్ నేను యలహంక రూట్లో నేను రాలేదు కాబట్టి ఐ డోంట్ నో, ఐ బ్లైండ్లీ ట్రస్టెడ్ హర్ అండ్ షీ ట్రావెల్డ్ వన్స్. అండ్ నేను తనకి ఒక్కసారి ఓకే తను తీసుకెళ్తుంది అని తనకి మీద రెస్పాన్సిబిలిటీ ఇచ్చేసాను. సూపర్ కాన్ఫిడెంట్ టు గైస్. ఓకే దిస్ ప్లాట్ఫామ్, థర్డ్ ప్లాట్ఫామ్ సరేరా 6:30 to 6:45 లోగా వస్తుంది. అటు వెయిట్ వచ్చిన తక్షణం నువ్వు ఏ ట్రైన్ వచ్చినా కూడా ఎక్కువ వెళ్ళిపోవాలి అంతే పాలసీ. అండ్ వెన్ ఐ టుక్ ద ట్రైన్ ఫర్ ద ఫస్ట్ టైం నాకు అది తెలియదు. నేను ఒక ట్రైన్ వచ్చింది, నేను అయితే అబ్జర్వ్ చేశాను. ఒక ట్రైన్ అయితే వెళ్ళింది, అది మా ట్రైన్ అని అప్పుడే చెప్పింది. ఓకే ఫైన్. నాకు ఆ రోజుకి అది గుర్తే లేదు. నా మైండ్లో ఏముంది, ఇది మన ప్లాట్ఫామ్, ఇప్పుడు ఏ ట్రైన్ వస్తే అది మన టైంకి లైక్ 6:30 to 6:45లో ఏ ట్రైన్ వచ్చినా మనది అని తను బ్లైండ్గా నమ్మేసింది గైస్. అండ్ ఐ నెవర్ న్యూ లైక్ ఇట్లా ఒకే ప్లాట్ఫామ్ మీద ఎక్కువ ట్రైన్స్ కూడా వస్తాయి అంటే సేమ్ టైమింగ్లో వస్తాయని ఐ వాజ్ నాట్ హ్యావింగ్ నాలెడ్జ్. తెలిసినా కూడా ఆ టైంకి నాకైతే తట్టలేదు గైస్. నేను నమ్మేసి నేను బ్లైండ్గా అయితే ట్రైన్ వచ్చింది 6:45 కల్లా. హిందూపూడే ట్రైన్ వచ్చింది గైస్. ఇంకో ట్విస్ట్ ఏమంటే నేను ట్రైన్ వచ్చినప్పుడు నేను చూసాను దట్ హిందూపురం అని నేను చూసాను. బట్ నేనేమనుకున్నా ఓకే ఇలానే రూట్స్ ఉంటాయి, మమ్మల్ని డ్రాప్ చేసేసి లైక్ మా స్టాప్ అయిన తర్వాత ఇంకా కనెక్టివిటీ ఉంటుందని నా మైండ్లో ఉండింది. బట్ ఓవర్ నాలెడ్జ్లో ఎలా థింక్ చేసింది అంటే మా స్టాప్ అయిన తర్వాత నెక్స్ట్ కోలార్కి రీచ్ అవుతుంది, తర్వాత మాలూరు అండ్ అట్లా కనెక్టివ్గా వెళ్తాయి. తను డెస్టినేషన్ స్టాప్ వచ్చేసి హిందూపూర్ ఉంటుంది, అట్లా కనెక్ట్ అయ్యి తను అనుకున్న. అంటే జస్ట్ థింక్ హౌ కోలార్ టు హిందూపూర్ కనెక్టింగ్ ట్రైన్ ఎలా ఉంటుంది. ఓ మై గాడ్, తన అండ్ ఆల్సో ఏమంటే నేను ఫస్ట్ టైం ట్రైన్ ఎక్కినప్పుడు నాకు తెలిసిన వాళ్ళు లైక్ అట్లీస్ట్ మా లోకల్ వాళ్ళ సిమిలర్ ఫేసెస్ నేను చాలా మంది చూసాను. నేను ఆ రోజు అబ్జర్వ్ చేశాను ట్రైన్ ఎక్కగానే నేను చూసాను లైక్ ఏం సిమిలర్ ఫేసెస్ లేవు. లైక్ ఓకే వేరే బోగిలో ఎక్కింటారులే, మేము సపరేట్ లైన్స్ ఎక్కినాం కదా, మాకు సీట్ కూడా లేదు ఆ రోజు. అంతా స్టాండింగ్ చాలాసేపు వరకు స్టాండింగ్లోనే. ఓకే ఫైన్, ఫుల్ రష్ ఉండే, కొంచెం స్టాప్స్ అయినాక ఓకే ఫేసెస్ చూసుకోవచ్చు అనుకున్నాను. తన కాన్ఫిడెన్స్ ఎక్కేటప్పుడు లైక్ ఓ ఇదే వచ్చింది ట్రైన్, ఇదే వచ్చింది, చాలా త్వరగా రష్ ఉంది, త్వరగా వెళ్ళిపోదాం అని వీ గాట్ ఇన్ టు ట్రైన్. నాకు అప్పుడే డౌట్ కొట్టింది, ఏంటి ఇంత రష్ వీక్ డేస్లో మరి అని. సో ఓకే ఎంతో ఉండిపోయి ఎక్కేసాం. ఓకే ఇదే ట్రైన్ అనుకొని మేము బ్లైండ్గా నమ్మేసాం, వెళ్తున్నాం. ఓకే ఇంకా మేము వెళ్తున్నామంటే ఇంకా ఏం లేదన్నా 8:30, 8:45, 9 లోపు ఇంకా మా స్టేషన్లో మేము దిగేస్తాం. సో మేము ఫస్ట్ టైం అలా చెప్పుకున్నాము లైక్ మేము ఇంట్లో చెప్పాము ట్రైన్లో వస్తాము చెప్పినా కానీ హాఫ్ అన్ అవర్ బిఫోర్ మేము కాల్ చేసి చెప్పేవాళ్ళం, ఇప్పుడు రావాలి నువ్వు అంటే అక్కడి నుంచి మొత్తం పిక్ చేసుకోవడానికి ఈ టైంకి వస్తే చాలు అని చెప్తాము.
సో కాల్ చేద్దాం అయితే అనుకున్నాం. కానీ పెంట ఏంటంటే మా మమ్మీ మాకు తెలియకుండానే మా నాన్నని త్వరగా పంపించేసింది. ఎందుకంటే మేము ఇద్దరమే వస్తున్నాము, ఇంకా త్వరగా ఇంకా చలి వేరే ఉండిందా, సో త్వరగా ఇంకా ఇలా వెళ్తే త్వరగా తీసుకురావచ్చు అని మా నాన్న ఐడియా ఉండింది. 8:15 కల్లా మా స్టేషన్కి మా నాన్న వచ్చేసారు. ఇద్దరు ఫస్ట్ టైం ఆ టైంకి ఆ ట్రైన్ తీసుకొని రావడం అయితే ఫస్ట్ టైం. సో మా నాన్న కొంచెం అర్లీగా అయితే స్టేషన్కి వచ్చారు. అండ్ బయట మంచి వెదర్ వచ్చింది, వర్షం పడిండే కొంచెం, మంచి బ్రీజ్ అండ్ మంచిగా పాట్స్ వేసుకున్నాము, మంచి మ్యూజిక్ ఎంజాయ్ చేసుకుంటూ పోతా ఉన్నప్పుడు కొంచెం సీట్స్ ఇలా అదే మళ్ళీ చెప్తాను, జాలీగా వెళ్తున్నాం. కొంచెం స్టాప్స్ అంతా వెళ్ళేసరికి కొంచెం ఖాళీ అయితే అయింది గా స్టేషన్ అంటే ట్రైన్. తర్వాత మాకు సీట్ కూడా దొరికింది, కూర్చున్నాం. అండ్ విండోస్ ఓపెన్ చేసేసి మంచి బ్రీజ్ మ్యూజిక్ అనేటట్టు వెళ్తున్నాం. ఓ మై గాడ్, ఇదే జోష్ మేము పెట్టుకొని వెళ్తున్నాం. అండ్ మాకున్న థాట్ ఏంటంటే మ్యాక్స్ టు మ్యాక్స్ ఇంకా 8:30 8:45 2 hours మేము మా సిటీ వెళ్ళిపోతాం, సరే మా టౌన్ వెళ్ళిపోతాం, మా నాన్న వస్తారు పిక్ చేసుకొని వెళ్ళిపోతారు, దిస్ ఇస్ ద సీన్ అని అనుకున్నాం. కానీ కథ మొత్తం రివర్స్. వెళ్తున్నాం. ఓ జాలీగానే ఉంది, వెళ్ళేటప్పుడు మొత్తం ఇలా జాలీగానే ఉన్నాం గైస్. ఇంకేం 8:30 అయింది గైస్, ట్రైన్ మొత్తం ఖాళీ, స్టాప్కి వచ్చేసింది గైస్ ట్రైన్. ఫైనల్ డెస్టినేషన్ అయితే రీచ్ అయిపోయింది ట్రైన్. కానీ మా స్టాప్కి వెళ్ళేసరికి 8:45 పడుతుంది. ఫైనల్ డెస్టినేషన్ ఎక్కడ ఆగిపోయింది? ఎక్కడ? ట్రైన్ అయితే హిందూపూర్లో స్టాండ్లో ఉంది, అందరూ దిగిపోతున్నారు. ఫోన్ చేసుకుంటాడు, ఆ అబ్బాయి లేట్ గా దిగుతా అన్నాడు. ఇంకా మేము ఇంకా మా స్టాప్ రాలేదు. మా టైం ఎంత? 8:45. ఇంకేమో 8:30. మేము దిగొద్దు. దిస్ వాజ్ ఆ స్టేట్ ఆఫ్ మైండ్. ఇదే స్టేట్ ఆఫ్ మైండ్ ఉండే. అండ్ ఐ ఆస్క్డ్ హిమ్ లైక్ ఇదే స్టేషన్ అంటే హిందూపూర్, ఇప్పటికే ఫీజులు అవుట్ అయితే వాళ్ళు దిగేసరికి మాకు కొంచెం డౌట్ వచ్చింది, లైట్స్ ఆఫ్ అయిపోయి డౌట్, ఒకటే లైట్ ఆఫ్ అవుతా ఉన్నాయి. తను ఫోన్ చూస్తుండే, తను లేట్ గా దిగుతుండే. తనని అడిగాం ఎక్కడ ఏ స్టేషన్ ఇది అని అడిగితే హిందూపూర్ అన్నాడు. వాట్ హిందూపూర్? You would have seen her face like dumb ways to die because she trusted me like blindly. Seriously guys, హిందూపూర్ వాట్ ఏం చేసేటప్పుడు హిందూపూర్ 8:32 గర్ల్స్. అండ్ మాకు అది తెలియని సిటీ గైస్, వీ డోంట్ నో. ఒక్కసారి కూడా మేము సిటీ కమ్యూనికేషన్ ఒకటి వినో, కన్నడ అండ్ తెలుగు రెండు వస్తాయి. సో మాకు ఆ నాలెడ్జ్ అయితే బాగుంది. సో దాంతో మేము అయితే బయటపడ్డాం. ఇంకేం చేసేది లైక్ హిందూపూర్ అనగానే నాకు ఫీజులు అయితే ఎగిరిపోయాయి గైస్. ఐ వాజ్ లైక్ ఓకే. నేను నెమ్మదిగా మేమిద్దరు ట్రైన్ దిగేసి ప్లాట్ఫామ్ మీద నడుచుకొస్తున్నాం. మీకు ఇది చెప్పాలి, అప్పుడు స్నేహ ఫేస్, తనకి హిందూపురం చెప్పినోడే తన ఫేస్ పిల్లి మొహం అయిపోయింది. ఎట్లా వెళ్ళేది ఇప్పుడు? ఏం చేసే చెప్పు. ఇదే కంటిన్యూ చేస్తూ వస్తుంది. అండ్ ఇక్కడ మాట్లాడాల్సిన ట్రిగరింగ్ పాయింట్ ఏంటో తెలుసా? ది యంగర్ సిస్టర్స్ ఎప్పుడు అలా ఏమైనా ఇన్సిడెంట్స్ అయిపోతే, వాళ్ళ నుంచి ఏమైనా తప్పు అయిపోతే అలా పిల్లి మొహం పెట్టేస్తారు. ఇంకేం చేయలేము గాయస్. మేము కొంచెం ఎల్డర్ సిస్టర్స్ మెచ్యూర్డ్గా థింక్ చేస్తాం కాబట్టి ఓకే అలా ఫర్గివ్ చేసి, సరేలేదు మిస్టేక్ చేసి మనము ఏమో దాని నుంచి ఏం చేయొచ్చు సొల్యూషన్ చూస్తాం. ఇన్ కేస్ ఆ ప్లేస్లో తను ఉండింటే నేను ఆ రోజు ఇంటికి వెళ్ళేదానికి నా ట్రైన్ కింద తను దట్ వుడ్ బి ద మై సిచ్యువేషన్. అలా ఉంటుంది గైస్. తను షీ వాజ్ లైక్ ఇన్ కేస్ నేను ఇలా చేస్తుంటే మా మమ్మీ ఆ టైంకి ఆల్రెడీ మా మమ్మీ కాల్ చేసింది. తను మా మమ్మీకి చెప్పేది, తను చందు ఇలా చేసింది, మేము హిందూపూర్లో ఉన్నాము, లైక్ ట్రైన్ చూసుకోవాలి. ఆ పిల్ల దిగులు భయం లేదు, ట్రైన్ చూసుకోదా, ఇంత ట్రావెల్ చేసింది, ఇండియాస్ నుంచి బెంగళూరులో ఉంది, తనకు అంత మాత్రం తెలియదా ఏ బస్సు నేను అలానే రియాక్ట్ కోర్స్ అలానే లైక్ అలానే రియాక్ట్ అవుతుంది గాయస్. ఐ వాజ్ లైక్ నో, నేను అలా అంతా బిహేవ్ చేయను గాయస్. తెలుసు కదా ఎల్డర్ సిస్టర్స్ ఎప్పుడు కొంచెం ఇంక ప్లాట్ఫామ్ నుంచి బయటకు వచ్చాము. అండ్ అక్కడ టికెట్ కౌంటర్కి వెళ్ళి
అడిగాను నెక్స్ట్ ట్రైన్ ఎంతసేపుకి బెంగళూరు అంటే, బెంగళూరుకి. అండ్ హీ వాజ్ లైక్ నో ఇప్పుడైతే లేదు, నెక్స్ట్ డే మార్నింగ్ 4:35 అలా అంట. మేము ఏం చేయాలా? ఏం చేయాలి ఇక్కడ 4:30 దాకా స్టేషన్లో మేము ఇద్దరం ఏం చేయాలా? 4:30 to 5 o'clock మేము ఏం చేయాలి లైక్ క్లూలెస్ బయటకు వచ్చాము. చాలా చాలా మైండ్లో రన్ అవుతుండే సార్. ఇదంతా ఒక ఎత్తు అయితే దీన్ని డీల్ చేసుకోవచ్చు, ఇంకెలానో బెంగళూరుకి వెళ్ళొచ్చు. Yeah. కానీ మా నాన్న శ్రీనివాస్పూర్ టౌన్లో వెయిట్ చేస్తా ఉన్నారు మా కోసం. ఇంకా కథం 8:50కి guys. వచ్చేసారు మా నాన్న ఇంకా మా నాన్నకి మేము ఇలా చేసాము, ఆ ట్రైన్ కాదు ఇంకో ట్రైన్ ఎక్కామంటే ఇంకా మేము అయిపోయి. చిన్నప్పటి నుంచి చదువుకున్నప్పటి నుంచి ఏం చదివాం, ఇలానైనా అదేనా knowledge? ట్రైన్ సరిగ్గా ఎక్కడానికి రాదు, అన్ని చిన్నప్పటి చరిత్ర Moreover, మొత్తం బెంగళూరులో తెలుసు. ఉన్నావు. బెంగళూరులో ఎలా ఉన్నావు, నువ్వు డీల్ తెలుసు. చేస్తున్నావు ఇన్ని రోజులు? ఇప్పుడు ఏం చేస్తారు? ఇంకా మా నాన్న ఏం చెప్పామంటే తెలివి మీకు, ఏం తెలివి ఉంది మీకు? ఇలానే మాట్లాడుకోవాలి. కేస్ ఇంకా మనం మర్చిపోవాలి, ఇంకా మనం బ్రతకొద్దురా బాబు అనే రేంజ్ కి తిట్టేస్తారు మా నాన్న. కానీ ఇంకేం చేస్తాం, ఇంకా ఇలా అయిపోయింది. ఇంకా మా మమ్మీ ఫోన్ చేసి ఇట్లా అయిపోయింది, ఇంకా మేము ఎందుకు ట్రైన్కి వచ్చేసి మా మమ్మీ ఓకే ఇంకా తిడుతుంది. ఆ సిచ్యువేషన్ లో తిట్టలేదు. టు బి హానెస్ట్ చెప్పాలంటే మా మమ్మీ కూడా తిట్టలేదు గైస్. మమ్మీ తిట్టలేదు. అండ్ షీ వాజ్ ఓకే లైక్ ఇప్పుడు నేను మీ డాడీకి కాల్ చేసి చెప్తాను దట్ మీ డాడీకి మీరే కాల్ చేసి చెప్పండి దట్ మేము ట్రైన్ ఎక్కలేదు, మేము స్టేషన్కి వెళ్ళేసరికి ట్రైన్ వెళ్ళిపోయింది అని మీకు చెప్పేసరికి మా మమ్మీకి చెప్పలేదు, కానీ నీకు చెప్పేసరికి మా మమ్మీని నీకు త్వరగా పంపించేసింది పికప్ చేసుకోవడానికి లైక్ అలా చెప్పమని చెప్పింది. అండ్ దానికేనే మా నాన్న ఉండి మీరు రాలేదంటే నాకు చెప్పాలి కదా, నేను ఇప్పుడే వచ్చి వెయిట్ చేస్తాను, మీకేమి మీరేం రెస్పాన్సిబుల్ లేదు, మీరేం ఆరామ్సే ఉంటారు, నేను అక్కడి నుంచి ఇక్కడ దాకా చలిలో వచ్చాను, మీకు ఏమైనా రెస్పాన్సిబిలిటీ ఉందా అని కాల్ కట్ చేశారు. మా నాన్న ఇంకేమీ మాట్లాడలేదు, మళ్ళీ మా మమ్మీ కోపంతో కాల్ కట్ చేసేసారు అంతే. ఇంకా మా మమ్మీ కాల్ చేసి ఇంకెలానో మేము వెళ్తాము అని చెప్పేసి మేము అంటే స్టేషన్ నుంచి బయటకు వచ్చాము. చాలా రన్ అవుతుండే మైండ్లో, ఏం చేయాలో తెలియదు. నేను నీకు ఎవరన్నా తెలుసా ఎవరు వస్తారా? 8:30 అంటే బెంగళూరు నుంచి హిందూపూర్కి రావడానికి మ్యాక్స్ టు మ్యాక్స్ 2 hours ఎబ్బోనే పడుతుంది. ఈదరైనా 2-wheeler ఆర్ 4-wheeler. అండ్ మోర్ ఓవర్ మాకు ఎవరు తెలియదు గైస్. బెంగళూరులో కూడా అంత క్లోజ్ ఫ్రెండ్స్ అయితే ఎవరు లేరు, టు బీ హానెస్ట్ ఎవరు లేదు. అండ్ పైన అండ్ అయినా కూడా చెప్పాలన్నా ఇంత సిల్లీ విషయం, చెప్పుకోవడం ఇలా నవ్వుతారు ఎవరైనా చెప్పినా కూడా. ఇంకా ఏం చేయలేము, ఇంకేం అక్కడ ఎవరినో అడిగినాం దట్ ఇప్పుడు ఏమైనా బెంగళూరు బస్సు ఉందంటే ఉంది అంటే ఆటో వస్తుంది అన్నారు. అంటే వాళ్ళని అడుగుతుంటే మాకు ఐడియా వచ్చింది. సో బస్ అయితే బెంగళూరుకి అంటే ఇంటర్ స్టేట్ కాబట్టి ఒక లాస్ట్ బస్ అయితే ఉంటుంది అని వితౌట్ అండ్ ఆటో తీసుకొని అక్కడి నుంచి బస్ స్టాప్కి అయితే వెళ్ళిపోయాం. అండ్ గాడ్ దట్ వాస్ రియలీ వెరీ వియర్డ్ ఎక్స్పీరియన్స్. అక్కడ ఎంత సేఫ్ వెయిట్ చేసామంటే వాడు ఏం లేదన్నా 10:30కు ఏమో లేదు 10:30కి ఏం కాదు, లైక్ మేము 9కి అయితే మేము స్టేషన్ వెయిట్ చేసాం. మనం వెయిట్ చేసాం, ఒక హాఫ్ అన్ అవర్ అయితే వెయిట్ చేసాం అనుకుంటా. 8:30కి ఇక్కడ మిస్ అయింది, స్టాప్కి వచ్చేసింది. సో హాఫ్ అన్ అవర్ ఆ స్టేషన్లో అంత అయిపోయింది. 9-10 కల్లా మేము త్వరగా వచ్చేసాము స్టాప్కి అయితే, గవర్నమెంట్ బస్ స్టాప్కి అయితే. ఇంకా అక్కడ వెయిట్ చేస్తున్నాం. లైక్ ఆఫ్టర్ 15 minutes అయితే బస్ అయితే బెంగళూరుకి అయితే వచ్చింది. వాజ్ లైక్ బస్సు వచ్చి స్టాండ్లో నిలవగానే థ్యాంక్ గాడ్, ఓ బస్ లేదంటే ఏం చేసి, ఓ మై గాడ్ ఆ బస్సు లేకపోతే ఆ రోజు మేము ఏమైపోయేవాళ్ళము సీరియస్లీ తెలియదు గైస్. ఇంకా మమ్మీ కాల్ చేసి ఇంకా ఇలా బస్సు ఉంది లాస్ట్ బస్సు ఇంకా తీసుకొని మేము పీజీకి వెళ్ళిపోతాము అని చెప్పాము. మా మమ్మీకి ఇంకో భయం ఏమంటే ఏమన్నా కొంచెం అటు ఇటు అయినా మా మమ్మీ మధ్యలో వస్తుంది. ఎందుకంటే ఓన్లీ మా మమ్మీ తెలుసు, మా మమ్మీకి మాత్రమే తెలుసు. ఇంకేమన్నా అయిందా కథం, లైక్ మా మమ్మీని తిడతాడు, మా డాడీ మా మమ్మీని ముగ్గురిని లైక్ బ్యాండ్ బాజా భారత్ ఉంటుంది. మా మమ్మీకి అదో టెన్షన్. మేము అంటిలా నెలస్ మేము పీజీకి వెళ్ళేదాకా మా మమ్మీ ఫోన్ చేస్తూనే ఉంది, ఎక్కడున్నారు, సేఫ్గా వెళ్ళారా అని. మిమ్మల్ని ఎలాంకాలో బస్ దిగి అండ్ మోర్ ఓవర్ ఏంటి తెలుసా, నా ఫోన్లో ఛార్జ్ లేదు గైస్. ఆ రోజు అయితే దీనికి చెప్పాను, నా ఫోన్ ఛార్జ్ పెట్టు, ఛార్జ్కి వెయ్యు అనేసి. యాక్చువల్లీ యూజువల్ నేనే వేసుకునేదాన్ని, కానీ ఇంటికి వెళ్తున్నాం కాబట్టి అంత అవసరం లేదు అనేసి లైక్ ఇగ్నోర్డ్ అని తనకి చెప్తూ ఉండే నేను, ఛార్జ్ పెట్టు అని. తను పెట్టలేదు, ఛార్జ్ కూడా ఫుల్ 20%కి బిలోనే ఉంది కదా. బస్కి ఇంకేం వెళ్ళాలి, బస్లో ఎక్కాలి అనేటప్పటికి
20 కంటే తక్కువగానే ఉంది. అండ్ సరే బస్సు వచ్చింది, కూర్చున్నాము. అండ్ వాడు చాలా స్లోగానే కాదు. అండ్ స్టార్ట్ అంటే అది ఫిల్ అయ్యి వెళ్ళాలి. అది 10 నాట్ అంత లేట్, 10 అలా అయింది గైస్. 10 అలా అయింది. 1 hour అయితే బస్ స్టాప్ లో ఉన్నాం. 10కి అయితే తను బస్ మూవ్ చేశాడు. వచ్చాడు ఎక్స్ప్రెస్ బస్సు, ఇంటర్ స్టేట్ బస్సు. అది ఎలా రావాలి, స్పీడ్ గా రావాలి కదా. అది కూడా ఒక సైడ్ ఏమంటే వాడు చాలా ఫాస్ట్ గా వెళ్ళి మాకు అటు ఇటు కాకూడదు అని ఇంకో మైండ్ సెట్ అది రన్ అవుతా. అంటే ఇంకో సైడ్ ఏమంటే కొంచెం త్వరగా వెళ్ళొచ్చు కదా, మమ్మీ అటు సైడ్ టెన్షన్ పడతాం, మేము పీజీకి వెళ్ళాలి, ఫోన్ చేయొచ్చు కదా అని. రెండు లైక్ మైండ్ అంతా లైక్ రెండు ఉన్నాయి, రన్ అవుతా ఉన్నాయి. అండ్ అయినప్పటికీ మేము బస్లోకి వెళ్ళి కూర్చున్నాము. అండ్ మోర్ ఓవర్ ఏమంటే బస్ ఫిల్ అయింది. అది వాజ్ లైక్ ఓ గాడ్, ఇంతమంది జనాలు అయితే ఉన్నారు బస్ అంటే ఎంటీగా ఉండి. గర్ల్స్ ఒక 2-3 లైక్ 4-5 మెంబర్స్ ఇలా ఉండడం లైక్ అట్లా లేదు. అట్లుంటే మాకు ఇంకా టెన్షన్ వచ్చేసేది. లైక్ ఇంటర్ స్టేట్ వెళ్ళాలి అంటే ఎంతసేపు పడుతుంది అని ఫుల్ భయం వేసేది. బట్ వి వాజ్ సేఫ్, అంటే ఎక్కువ మంది ఉన్నారు. అండ్ వెళ్ళాము. స్లోగా వెళ్ళాడు గాయస్. వెళ్ళి 12 o'clock అయితే మేము యలహంక న్యూ టౌన్ బస్ స్టాప్లో మేమైతే దిక్కున్నాం. అండ్ వి థాట్ అక్కడ నుంచి మేము ఆటో బుక్ చేసుకుని వెళ్ళిపోదాం అనుకున్నాము. బట్ మా లక్ ఏంటంటే దిగిన మూమెంట్కే ఒక బిఎంటీసీ బస్ వచ్చేసింది. అండ్ ఇంకొక థాట్ ఏముందంటే ఆ టైంకి అప్పటికి క్యాబ్స్ బుక్ అయితే లేదో కూడా తెలియదు. సో మా లక్ ఏంటంటే అక్కడ దేవనల్లి తర్వాత బిఎంటీ బస్సెస్ వచ్చేసింది. దేవనల్లి బస్ అయితే వచ్చేసింది. అక్కడ నుంచి బస్ తీసుకొని బాగ్డోర్ క్రాస్ అయితే దిగిపోయాము. అక్కడ ఆటోస్ అయితే ఎక్కువ ఉంటాయి. ఎనీ టైం లైక్ మ్యాక్స్ టు మ్యాక్స్ అక్కడ ఆటోస్ ఉంటాయి. సో బాగ్డోర్ క్రాస్ అయితే అక్కడ దిగేసి ఆటో తీసుకున్నాం. ఆటో తీసుకొని ఇంకేమి వాజ్ లైక్ వెరీ ఈగర్. మేము ఎప్పుడు పీజీకి వెళ్ళిపోవాలి అంతే. పీజీ రావడం లేదు, పీజీ రావడము, పీజీ గేట్స్ ఓపెన్ చేసి ఇంట్లోకి వెళ్ళిపోవడం అంతే. వాజ్ లైక్ ఓ మై గాడ్, మేము బయటపడ్డాం. ఇంకేమన్నా అయిపోయింది, ప్రపంచం తలకిందులు అయిపోయినా కూడా మాకు పర్లేదు, మాకు సంబంధం లేదనేటట్టు. ఇట్ వాజ్ లైక్ సో మచ్ రిలీఫ్డ్ తెలుసా. అలా ఉండి ఇంకో సైడ్ మా అమ్మ కాల్ చేస్తానే ఉంది. ఇంక మా అమ్మ బ్యాక్ టు బ్యాక్ అయితే మా అమ్మ కాల్ చేస్తూనే ఉంది. ఇంకా మా మమ్మీ కాల్ చేసి మేము వచ్చేసామంటే ఇంకా ఇన్ కేస్ ఏమైనా నెక్స్ట్ రోజు ఏమైనా ఇంకా మేము ఢిల్లీ చేసుకొని బ్యాండ్ బాజా. నిన్న నైట్ మీరు ట్రైన్ మిస్ చేసుకున్నారు, మా నాన్న ట్రైన్ మిస్ చేసుకున్నారు. నెక్స్ట్ డే త్వరగా రెడీ అయ్యి ఇంటికి రావాలని తెలియదా, రెస్పాన్సిబుల్ లేదా అని చెప్తారు. అండ్ మా మమ్మీ నెక్స్ట్ నేను నైట్ అలా ఇంత చేస్తారు కదా, త్వరగా రావాలని తెలియదా అంటారు. సో ఇవన్నీ ఏముండదు, అవన్నీ అవుతాయో లేదో ఇట్స్ మాకు తెలియదు. బట్ మా మైండ్లో ఇవన్నీ మేము డిస్కస్ చేసుకున్నాం. ఓకే దీనికి కూడా తిట్టించుకోవద్దు అని చెప్పేసి మార్నింగ్ 5కి 5:30 బస్ ఉండే. ఇంకా లేచి త్వరగా 9 కల్లా ఇంట్లో అన్నాం. అండ్ ఆ రోజు నైట్ ఫుడ్ కూడా తినలేదు. నైట్ వచ్చి తర్వాత ఆర్డర్ పెట్టుకున్నాము. ఊఫర్స్ అయితే నాన్ వెజ్ ఊఫర్స్ అంత అయినప్పటికీ మేము అప్పుడు నో కాంప్రమైజ్. అప్పుడు బర్గర్ కింగ్ వచ్చేటప్పుడే బుక్ చేసుకున్నా. మన పీజీకి వచ్చేసరికి లేదు, మనం పీజీకి వెళ్ళిన తర్వాతే, నా ఫోన్లో ఛార్జ్ కూడా లేకుండే కదా, పీజీకి వెళ్ళిన తర్వాతే అండ్ లైక్ అప్పుడు బర్గర్ కింగ్లో నాన్ వెజ్ బుఫర్స్ 2 బుక్ చేసుకుని తిని 1:30 కల్లా పడుకున్నాం. మార్నింగ్ 5:30కి లేచి టక్క రెడీ అయ్యి 6 కల్లా బస్సు ఉంది అని పరిగెత్తాను. అండ్ దట్ ఈస్ ద సిచ్యువేషన్ గైస్. ఇప్పుడు చెప్తే ఫన్నీగా ఉంది, ఇంట్రెస్టింగ్గా ఉంది, కానీ మా మమ్మీ డాడీ రియాక్ట్ అయ్యేదానికి మేము సిచ్యువేషన్ తెచ్చుకునేదానికి లైక్ ఓ మై గాడ్ చాలా చాలా రిస్కీ గైస్. ఇట్లాంటివి అయితే ఎవరు చేయకండి. ఎప్పుడైనా జర్నీ చేసేటప్పుడు క్రాస్ చెక్ చేసుకోండి. ఏంటే లైక్ ఎస్పెషల్లీ ట్రైన్లో వెళ్ళేటప్పుడు, బస్లో వెళ్ళేటప్పుడు లైక్ ఏ బస్ అంటే లైక్ ఇంటర్ సిటీలోనే అయితే ఓకే, అంటే సిటీలోనే మీరు ట్రావెల్ చేస్తున్నారు అంటే దట్స్ నాట్ అ ప్రాబ్లమ్. ఇది ఇంటర్ స్టేట్ గైస్, స్టేట్ దాటిపోయాం మేము. స్టేట్ అడ్వెంచర్ అయిపోయింది. అనుకోవాలి. నో. సో
ఎప్పుడైనా For the ట్రైన్ లో first time, ట్రావెల్ like, చేసేటప్పుడు like for the first time కదా, we got the, like, a very state కి. స్టేట్లు దాటిపోయేది ఫస్ట్ టైం చూసుకొని ట్రైన్ టికెట్ ట్రైన్ నంబర్ ఇంకోటి అంటే అలా అయినా కూడా హిందూపూర్ ట్రైన్ దొరికింది. వాట్ ఇఫ్ అదే టైంకి వేరే సిటీకి ఏమైనా ట్రైన్ ఉండి ఆ ట్రైన్ తీసుకొని వెళ్ళిపోయి, మాకు మైండ్లో ఉంది కదా 8:45 9కి మా స్టాప్ అని, 8:30కి మేము హిందూపూర్లో ఉంటాం. వాట్ ఇఫ్ అదర్ ట్రైన్ 9 o'clockకి ఇంకే దూరం వెళ్ళిపోయి ఉంటే ఏం చేసేది? ఓకే 9కి స్టాప్ ఇచ్చారు అనుకున్నాం. ఇన్ కేస్ 9 o'clockకి ఎగ్జాక్ట్గా స్టాప్ ఇస్తారో లేదో తెలియదు కదా. 9కి స్టాప్ లేకుంటే ఇంకా ముందుకు వెళ్తూ 9:30 ఇంకా దూరం ట్రావెల్ చేసేస్తుంటే ఏం చేసేది గాయస్? ఓ మై గాడ్, టు బీ ఆనెస్ట్ ఇలా అవ్వడం వల్ల లక్కీ వియర్ అండ్ సిచ్యువేషన్ చాలా స్మూత్గా వెళ్ళిపోయింది. లేకపోతే అన్నీ తక్కర్ మార్ అయిపోయింది. థ్యాంక్ గాడ్ ఇట్ డిడ్ హ్యాపెన్. ఒకలాంటి హారిఫైయింగ్, టెరిఫైయింగ్, లైక్ అడ్వెంచరస్ లాగా ఉండింది. బట్ ఎవరు చేయమాకండి, లైక్ చూసుకొని ట్రావెల్ చేయకండి గైస్. ఇలా మాత్రం చేయొద్దు. అడ్వెంచర్ అని ఇలా చేద్దామని అసలు ఎవరు చేయకండి. ఎస్పెషల్లీ కిడ్స్ హు ఆర్ వాచింగ్ దిస్, ఇట్లాంటివి ఏం చేయకండి. చూసుకొని ట్రావెల్ చేయండి. దిస్ ఈజ్ ఆర్ సజెషన్. అండ్ దీంతో అదే తెలుసుకోవాలి. ఈ వీడియో చూడడం వల్ల అదే తెలుసుకోండి మీరు. ఓకే, లైక్ హౌ లెసన్ మై ఎక్స్పీరియన్స్. ఓకే దట్స్ ఓకే, హ్యాపెండ్. ఓకే పర్లేదు, హ్యాపెండ్ ఇస్ హ్యాపెండ్. ఓకే అవుతుంది, అన్ని సిచ్యువేషన్స్ అలా అవుతాయి. కానీ ఇంత ఇన్నోసెంట్ ఫేస్ లైక్ మీరు తిడతారు, లైక్ అలాంటివన్నీ చేసే కొద్దీ ఇంకా నాకు మైండ్ కమ్ ఆన్ గాయ్స్, ఇన్నోసెన్స్ చూడడానికి ఉన్నంత దీనిగా మైండ్లో వాళ్ళ థాట్స్ ఉండవు. ఓకే, నాట్ లైక్ థాట్స్ యు ఆర్ పోర్ట్రేయింగ్ వెరీ రాంగ్, లైక్ పనులు మేబీ లైక్ ఇట్లాంటి పనుల్లో ఏమైతే అందరూ తప్పులు చేస్తారు. కానీ నేను ఇలాంటివి చాలా చేశాను. ఇట్లాంటివన్నీ కాదు, ఇది ట్రైన్ అనే కాదు, నేను చాలా సార్లు బస్సెస్ అన్ని చేశాను. నేను చేశాను, రౌండ్ వేసుకుని మళ్ళీ రావడం, చాలా స్టోరీస్ ఉన్నాయి గైస్. అండ్ దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ది పార్ట్. అండ్ మీకు ఇట్లాంటివి ఇంకా ఎక్కువ కావాలి అంటే ప్లీజ్ కమెంట్ బిలో, పార్ట్ 2 చేస్తాను. అంటే లైక్ చాలా ఫన్ కూడా ఉంటుంది. నేను చేసేవన్నీ అలాంటి ఫన్నే ఉంటాయి. అండ్ నాకు చాలా సైకోయిజం కూడా చూపించింది గైస్. అండ్ ఆల్సో లైక్ సిస్టర్స్, దే నాట్ ఓన్లీ ట్రబుల్ మేకర్స్ అండ్ ఆల్సో సైకోస్. నాట్ సైకోస్, సీరియస్లీ ఐ యాక్సెప్ట్ ట్రబుల్ మేకర్స్ అంటే నేను యాక్సెప్ట్ చేసుకున్నాను గైస్. I do trouble. No. To the closest people, I do the trouble. No. And ee vishayam, this Hindupur, like adventurous story ఎవరికి తెలియదు. ఓన్లీ తెలిసినంటే మా పేరెంట్స్ కి, వన్ ఆఫ్ మై క్లోజెస్ట్ పేరెంట్స్ కి, మా నాన్నకి తెలియదు. టిల్ డేట్ మా నాన్నకి తెలియదు. షేర్ చేసుకోవాలి, మా మమ్మీనే చెప్పలేదు, మా డాడీ ఎవరికి తెలియదు. ఓన్లీ మై మామ్ నోస్ దిస్. అండ్ మా క్లోజెస్ట్ కజిన్స్ అండ్ కజిన్స్ కి మాత్రమే తెలుసు. అండ్ టుడే వీఆర్ పబ్లిక్ లో పెట్టేసినాం. లైక్ ప్లీజ్ డోంట్ జడ్జ్. నాలెడ్జ్ లేదా, అంతవరం చూసుకోలేరా, చదివారు, ఇట్లాంటివన్నీ పెట్టండి. బట్ దిస్ ఈస్ లైక్ తెలియకుండా అయిపోయింది ఎక్స్పీరియన్స్. For anyone who is watching this video, please don't judge us. It was an accidental kind of పొరపాటు. Okay, that's it for this video guys. Hope you like this video and please like, share and subscribe to my channel. ఇట్లాంటి కంటెంట్ ఇంకా చాలా ఇస్తాం. సబ్స్క్రైబ్ చేసుకోండి, చాలా ఫన్ అయితే ఉంది. అండ్ మీకు ఎట్లాంటి వీడియోస్ కావాలో నాకు కమెంట్ చేయండి, డెఫినెట్లీ ఐ విల్ డూ. అండ్ మీకు తెలియదు, చాలా టాలెంట్ ఉంది గాయస్, కుకింగ్ చేస్తాను అండ్ ఇట్లాంటి ఫన్ ఇస్తాను. అండ్ అంటే చెప్పండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో, ఐ విల్ డూ. ఓకే, ఐ విల్. See you all in our fresh new episode. Until then, bye-bye guys. Keep loving, keep supporting us. Bye-bye guys. Bye-bye.